వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MNB విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారండి. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ కార్తీక మాసం అంతా అందరు బాగా పూజలు చేసుకున్నారా? మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి. అయితే మొన్న పౌర్ణమి రోజున నేను గుడికి వచ్చి ఒత్తులు వెలిగించడం కుదరలేదు అనేసి ఇంకా ఆఖరి సోమవారం ఇదే కాబట్టి ఇంకా ఈ రోజు గుడికి వచ్చాను. గుడికి వెళ్ళగానే మనము పూజ చేసుకోవడానికి కూర్చుంటాం కదా, మా ముందు ఇట్లాగ ఒక పెద్దతను ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని పూజ చేస్తుంటే వాళ్ళు కూడా ఎంతో భక్తిగా అక్కడ పూజ చేస్తూ కనిపించడం చాలా బాగా నచ్చింది. నేను వచ్చిన పని ఆపేసుకొని ముందు వాళ్ళని వీడియో తీశాను అనమాట. ఇదిగోండి, ఇంకా నేను కూడా కూర్చొని ఇట్లాగా ముగ్గు అవన్నీ వేసేసి పూజనైతే స్టార్ట్ చేశాను. ఈ రోజు నేను ఇంట్లో పూజ చేసేసుకొని ఆ తర్వాత గుడికి వచ్చి ఇక్కడ ఒత్తులు వెలిగిస్తున్నాను. ఇంట్లో ముందు పూజ అయిపోతే మనం ప్రశాంతంగా గుడికి వచ్చి చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ హడావుడిగా చేసుకుని తర్వాత ఇంట్లో చేయాల్సి వస్తుంది అనేసి నేను ముందుగానే ఇంట్లో చేసుకొని వచ్చేసాను. ఇదిగోండి, ఇంకా గుడికి రాగానే ఇక్కడ ముగ్గు అవన్నీ వేసేసి ఇక్కడ చిన్నగా పసుపు ముద్దతో అమ్మవారిని తయారు చేసి ఇక్కడ పసుపు కుంకుమ అలాగే తాంబూలం సమర్పించాను. ఈ రోజు నేను ఇక్కడ 1,00,000 ఒత్తులతో దీపం వెలిగిస్తున్నానండి. నేను ఇది 2 రోజులు ముందుగానే తెచ్చేసుకొని పొద్దున్నే అంటే ఈ రోజు మార్నింగే నేను నూనెలో ఇది అంతా నానపెట్టాను. అయితే ఇది చూడటానికి ఇంతున్నా కానీ 1 kg ఆయిల్ దాకా పట్టిందనమాట. ఇట్లాగా మట్టిది వెడల్పుగా ఉన్నది ఒకటి తెచ్చేసుకొని ప్రమిద పెడతాం కదా, అయితే నేను మూకిడి తెచ్చాను. ప్రమిద ఈ సైజులో దొరకలేదనేసి ఇంకా ఇక్కడ తెచ్చి ఇక్కడ మొత్తం కూడా మనము దీపాలతో దీపంని నేను వెలిగించాను. నేను మా వారు పన్విత్ వచ్చాం కాబట్టి నేను మా వారు కలిసి ఇద్దరం ఇట్లాగా 1,00,000 ఒత్తుల దీపం అయితే వెలిగించాను. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఇట్లాగా 1,00,000 ఒత్తులతో వెలిగించలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు నేను 365 ఒత్తులతో వెలిగిస్తూ ఉంటాను. పన్విత్ని కూడా తీసుకొని వచ్చాను కాబట్టి గుడిలో గొడవ చేస్తున్నాడు అనమాట. నేను వెలిగిస్తా అనేసి సరే అనేసి ఇంకా చక్కగా పూజనైతే చేసుకున్నాను. పొద్దున్నే మనము గుడికి వెళ్ళాలంటే ఒక్కటే హడావుడి ఒకటే గొడవ అండి. ఎందుకంటే పొద్దున్నే చాలా మంది జనం ఉంటారు. మనము గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి టైం పడుతుంది. అలాగే అక్కడ లేట్ అవుతుంది అంటే ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇక్కడ హడావుడి, 2 హడావుడి పెద్ద తలనొప్పి అనమాట. అందుకే నిదానంగా ప్రశాంతంగా ఈవినింగ్ వచ్చాము అంటే గుళ్ళో జనము తక్కువ ఉంటారు, మనం కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈవినింగ్ అంటే పెద్ద హడావుడి పనులు ఏమీ ఉండవు కాబట్టి నిదానంగా ఉండొచ్చు. అలాగే ఈవినింగ్ అయితే మా వారు కూడా వస్తారు కాబట్టి ఇద్దరం కలిసి పూజ చేసుకుందాము అనేసి పొద్దున్నే అనుకొని ఇంకా ఈవినింగ్ అయితే ఇట్లా టెంపుల్కి వచ్చాము. ఇక్కడ గుళ్ళో దర్శనం కూడా అయిపోయిందండి. ఇక్కడ గోశాల ఉందనమాట, అక్కడ చూడటానికి వెళ్దాము అనుకున్నాము. సో అక్కడ డోర్ క్లోజ్ చేసి ఉంది, అంటే ఈవినింగ్ అయిపోయింది కదా, అప్పటికే 7 అయిపోయింది. అందుకే ఇంకా అక్కడ డోర్ క్లోజ్ చేశారు. ఇంకా అక్కడ నుంచి మా ఇంటి దగ్గరలో ఉన్న తిరుపతమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము. ఇక్కడైతే మా వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇట్లాగా శివలింగం చుట్టూరు దీపాలు అయితే వెలిగించారు. ఈ శివలింగం కూడా మా వీధిలో వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ కలిసి ఇట్లాగా పూలతో అలంకరించి చేశారనమాట. గుడి చుట్టూరు గుడి ప్రాంగణం మొత్తం కూడా దీపాలతో అలంకరించారు. చూడటానికి ఎంత బాగుందంటే ఆ దీపాలు వెలిగే కనిపిస్తుంది అనమాట. లైటింగ్ లేకపోయినా కానీ ఎంత వెలుతురు కనిపిస్తుందో ఇట్లా గుడి చుట్టూరు పెట్టారు. చాలా బాగుంది కదా చూడటానికి గుడి. అక్కడ కొంచెం సేపు అక్కడే ఉండి ప్రసాదం అవి తీసుకొని ఇంటికి వచ్చేసాము. నేను ఇంట్లో పూజ అదంతా ఏమి వీడియో తీయలేదండి, ఎందుకంటే హడావుడిగా పూజను అది చేసుకొని గుడికి వెళ్ళిపోయాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి తులసి చెట్టు దగ్గర అయితే 365 ఒత్తులు వెలిగించేసి పూజను అయితే చేసుకున్నాను. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఈరోజు నేను ఉపవాసం ఉన్నానన్నమాట. అందుకే నేను ఫస్ట్ వాటర్ తాగాలి అనుకున్నాను. ముందుగా అయితే మా వారి చేత వాటర్ తీసుకొని ఇంకా తర్వాత నేను భోజనం చేయాలి అంటే నైట్ తినాలి కాబట్టి ముందుగా మా అత్తయ్య ఒత్తులు చూసిరామ్మా అన్నారనమాట. ఇక్కడ అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నానండి. ఈరోజు పప్పు ఇవన్నీ కూడా చేసుకున్నాను. ముందుగా అయితే నేను చుక్కల్ని అలాగే చందమామని చూడాలి కాబట్టి పైకి వచ్చాను. ఎక్కడ ఒక్క
ఒక్క చుక్క కనిపించలేదు, చందమామ ఏమీ కనిపించలేదండి. ఇప్పటికీ 2 వారాలు ఉపవాసం ఉన్నా ఒక్కసారి కూడా నాకు చుక్కలు చందమామ కనిపించలేదనమాట. ఇంకా అలా వెతుక్కొని ఎంతసేపటికి ఎక్కడా కనిపించట్లేదు అనేసి ఇంకా నాకు ఆకలి అవుతుంది. ఇంకా వెంటనే కిందకు వచ్చేసి ఇదిగోండి ఈరోజైతే పొంగల్ పెట్టాము, అలాగే టమాటా పప్పు. ఉపవాసం ఉన్నప్పుడు పప్పు లేదు అంటే సాంబార్, ఈ రెండైతేనే మనకి పొట్ట కడుపు నిండుగా ఉంటుంది. ఈరోజు పొంగల్ నేను పెసరపప్పు సగ్గుబియ్యం మన మామూలు బియ్యం వేసి పొంగల్ అయితే పెట్టాను. పెసరపప్పు వేయటం వల్ల ఏమో చాలా రుచిగా అనిపించింది. ఇంకా ఎక్స్ట్రాగా పప్పు ఏమి ఎక్స్ట్రా చేయట్లేదు నంచుకోవటానికి అనేసి ఇందులోనే పెసరపప్పు కొంచెం ఎక్కువ వేసి చేశాను అనమాట. చాలా ఎమ్మిగా అండ్ చాలా టేస్టీగా ఉంది. ఇంకా పప్పు, ఒక టమాటా పచ్చడి, అలాగే చిప్స్ వేయించుకున్నాను. ఇలాగ అరిటాకులో భోజనం చేసి ఆ రోజు ఉపవాసం అయితే పూర్తయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడ గ్రైండర్ ఓపెన్ చేస్తున్నానండి. ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు, ఎందుకంటే ఈ మధ్య మనం కొంచెం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి ప్రమోషన్ వీడియో అనుకున్నారు. అలా ఏమీ కాదు, ఇది మేము కొనుక్కున్నాము సొంతగానే. తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది, ఓపెన్ చేసి ఇంట్లో పెట్టడానికి కుదరట్లేదు. ఇంకా ఈరోజు కొంచెం టైం ఉందనమాట, అందుకే ఇంకా ఇది తీసి సెట్ చేయాలి అనుకున్నాను. మాకు ఈ గ్రైండర్ పెట్టుకునే ప్లేస్ ఆ షెల్ఫ్ కొంచెం చిన్నది, అందుకే చూసుకొని దానికి సరిపడదే తీసుకున్నాం అనమాట. ఇంతకు ముందు ఒకటి ఉంది, అది పాడైపోయి కొన్ని ఇయర్స్ అయిపోయింది, 2 years 3 years అయిపోయింది. ఇంతవరకు మళ్ళీ గ్రైండర్ కొనాలనే ఆలోచనే రాలేదు. సరే ఈసారి గ్రైండర్ కొందాము అనేసి మొన్న దీవాళి అయిపోయిన తర్వాత తీసుకున్నాం అనమాట. ఇంతవరకు ఓపెన్ చేయలేదు. సో ఇంకా ఫైనల్గా ఈ రోజైతే ఓపెన్ చేస్తున్నాము. ఈ గ్రైండర్ ఏమి కొత్త మోడల్ కాదండి, ఇప్పుడు చాలా మోడల్స్ వస్తున్నాయి కదా, కొత్తది తీసుకోవచ్చు అనుకుంటారేమో. ఎప్పటికైనా కానీ కొత్త మోడల్స్ ఈజీగా రిపేర్స్ వస్తాయి. ఎప్పుడైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఓల్డ్ మోడలే చాలా రోజులు స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే ఇది కొనేటప్పుడు అక్కడ వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేశారు. సో ఇప్పుడు వచ్చే కొత్త మోడల్స్ కొంచెం రిపేర్స్ వస్తున్నాయండి, ఈ ఓల్డ్ మోడలే చాలా లైఫ్ ఉంటుంది, ఇది తీసుకోవడమే బెస్ట్ అని సజెస్ట్ చేశారు. మేము కొనాలనుకున్నది కూడా ఈ మోడలే కాబట్టి మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు సజెస్ట్ చేసింది కూడా సేమ్ ఇదే. సో ఇంకా అందుకే స్ట్రాంగ్గా ఇంక ఇదే తీసుకున్నాం అనమాట. ఇది 2 రాళ్ళు ఉంటాయి అనమాట లోపల. అలాగే మనకి ఈ గిన్నె కూడా, అంటే ఇది 1 liter 2 liters అని ఉంటుంది కదా, ఇది 3/4 kg పడుతుంది అనమాట. 1 kg బియ్యం కూడా పట్టదు, 3/4 kg పడుతుంది. మాకైతే ఇది సఫిషియెంట్గా కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా దాన్ని ప్లేస్ చేసేసాము. ఇంకొకటి వచ్చేసి ఇది మా వారికి మొన్న దీవాళికి గిఫ్ట్ ఇచ్చారనమాట ఆఫీస్లో. ఇది మనకి ఈ మధ్య చూస్తున్నాం కదా, సింపుల్గా ఇట్లాగా చిన్న మిక్సీ, ఇది జ్యూస్ అండ్ కొంచెం పౌడర్ లాంటివి ఏమన్నా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది కూడా ఇంతకుముందు షాపింగ్ మాల్కి అట్లా వెళ్ళినప్పుడు చూసాము, జ్యూసెస్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా. మనకి అంత యూజ్ లేదులే అని మేము దీని జోలి వెళ్ళలేదు. ఇప్పుడు ఫైనల్గా మనకైతే గిఫ్ట్గా పంపించారు ఆఫీస్లో వాళ్ళు. ఇదిగోండి ఇదైతే జ్యూసర్, ఇట్లాగా పెట్టుకొని మనము ప్లగ్ పెట్టుకోవడమే, కొంచెం లోపలికి స్ట్రాంగ్గా ప్రెస్ చేస్తే మనకి మిక్సీ అనేది స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా సెట్ అవ్వకపోతే మిక్సీ స్టార్ట్ అవ్వదు, అదనమాట దీంట్లో ఉన్న అడ్వాంటేజ్. ఇదిగోండి మనకి మిక్సీ కావాలి అన్నప్పుడు మిక్సీ పెట్టుకోవాలి, లేదు దీంట్లో ఏమన్నా జ్యూస్ అలాంటివి ఉన్నాయి అనుకుంటే దీనికి లిడ్ పెట్టుకోవచ్చు. మనము ట్రావెల్కి లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి 2 సైజెస్, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. పెద్దది వచ్చేసి మనకి జ్యూస్ అలాంటివి చేసుకోవడానికి, చిన్నదేమో మసాలా పౌడర్స్, అల్లం వెల్లి పేస్ట్ అలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఇంతవరకు ఇది కూడా యూజ్ చేయలేదు. ఈ రోజే ఆల్రెడీ వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూసాము, కానీ ఇంకా ఇంట్లో పెట్టుకోలేదన్నమాట. సో దీనికి ఎక్కడ కూడా ఒక బటన్ కూడా రాలేదు. ఇది ఎట్లా యూజ్ చేయాలి అనుకుని అప్పుడు నేను మా వారితో డిస్కస్ చేస్తున్నాను. అప్పుడు చెప్పారు ఇది కొంచెం లోపలికి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి మిక్సీ అనేది స్టార్ట్ అవుతుంది అనేసి. ఇదిగోండి మేము గ్రైండర్ పెట్టుకునే ప్లేస్ అయితే ఇక్కడ గ్రైండరు మిక్సీ ఉంటాయన్నమాట ఈ షెల్ఫ్లో. ఈ గోడ మొత్తం కూడా మీకు తెలిసిందే కదా, మిక్సీ గ్రైండర్ ఉంది అంటే ఆ గోడ ఎలా ఉంటుందో, ఒక్కొక్కసారి చింది పడిపోతుంది. కాబట్టి అక్కడంతా కొంచెం పాడైపోయింది. ఇంకా అదంతా క్లీన్ చేసి ఇట్లాగా ఒక స్టిక్కర్ ఉంటుంది కదా, వాల్ స్టిక్కర్స్, అవి అయితే అంటించాను. ఇక్కడ కింద వచ్చేసి ప్లెయిన్గా ఒక వైట్ కలర్ షీట్ ఒకటి వేసేసి ఇదిగోండి గ్రైండర్ అయితే ప్లేస్ చేసాము. చాలా రోజుల తర్వాత గ్రైండర్ పెట్టుకున్నాం అనమాట. దీని పక్కనే కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ మిక్సీ పెట్టుకుంటాము. ఇప్పుడు చూపించింది కాదు, నార్మల్ ఇదిగోండి ఇట్లాంటి మిక్సీ ఉంటుంది కదా అదనమాట. ఇక్కడ పక్కన గ్రైండర్, ఇక్కడ మిక్సీ,
అక్కడ ప్లగ్ ఉంటుంది, ఇంకా మనం దాన్ని తీసే పని లేదు. అండ్ మిక్సీ జార్లు అవి కూడా ఇక్కడే పెట్టేశాము. సో ఇంకా డోర్ వేసేస్తే ఇదనమాట మా గ్రైండర్ ప్లేస్. సో చూసారు కదండి, ఈ రోజుటి వీడియో అయితే ఇదే అనమాట. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.